రండి, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో ప్రవేశించక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది రోజుల నుంచి మనం కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటా మాట ఏంటంటే మహిమగల సంఘము. ఏంటా మాట? మహిమగల సంఘం. కానీ మహిమగల సంఘం అంటే ఏంటి? నలుగురు స్త్రీలు, ఈ 4 పునాదులు మహిమగల సంఘానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన వారు. ఈ 4 స్త్రీల మీద మహిమగల సంఘం అనేది నిర్మాణం చేయబడుతుందని మనం చూస్తూ వచ్చాం. ఈ 4లో మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. ఈమె దేవుని యొక్క మహిమతో నింపబడింది అయినప్పటికీ పాపంలో పడిపోయి చెడిపోతూ వచ్చింది. అంటే పాపంలో పడి చెడిపోవడం అంటే సాతానిక క్రియలో పడిపోతూ వచ్చింది. అటు అలాంటి అనుభవం కలిగినటువంటి జీవితం కలిగిన మనల్ని ఆయన స్వరక్తం ద్వారా కడిగి ఏం చేయాలనుకుంటున్నాడు? సంఘముగా. ఈమె 2వ స్త్రీ. సంఘముగా ఉన్నటువంటి స్త్రీ యొక్క జీవితాన్ని మనం పోల్చుకుంటూ అటు పిమ్మట కననై ఉన్న స్త్రీ, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న అవ్వ, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 27 వచనాలు ఉన్న అవ్వ, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం 25 నుండి 27 వచనాల్లో సంఘముగా మార్చబడుతుంది. సంఘముగా మార్చబడినటువంటి ఈ యొక్క స్థితిగతులు, సంఘస్థుల యొక్క జీవితాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క సూచన మనం చూసినట్టే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6 వచనాల్లో 5-6 వచనాల్లో కననై ఉన్న స్త్రీని చూస్తున్నాం. ఇక్కడి నుండి మరలా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలోకి వెళ్ళినట్టయితే 19వ అధ్యాయంలో చూడగా గొర్రెపిల్ల భార్య అని చూస్తున్నాం. ఈ 4 మీద ఏం జరుగుతుందండి? దేవుని యొక్క మహిమగల సంఘం అన్నది నిర్మాణం చేయబడిన అనుభవాన్ని గత కొద్ది రోజులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట అసలు ఫస్ట్ అవ్వ గురించి చూస్తున్నాం. హవ్వ యొక్క జీవితము. మహిమగల సంఘానికి మొదట ఎవరు? హవ్వ. హవ్వ యొక్క జీవితంలో ఒక కోణంలోనే 7 విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా కోణాలు ఉన్నాయి. ఒక మార్గంలో ఒక కోణంలో చూస్తేనే 7 విషయాలు. మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? 7 విషయాలు చెప్పండి. ఎవరికైనా రాసుకున్నారా? ఏంటి? 1, మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? మానవుడు తనలాగా ఉండాలని దేవుడు సృజించుకున్నాడు. 2, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని దేవుడు సృజించుకున్నాడు. 3, అభివృద్ధి చెందాలని. 4, ఫలించాలని. 5, విస్తరించాలి. 6, భూమిని నిండించాలి. 7, స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ఈ కోణాల కొరకు మానవుని సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే మానవుని సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశంలో మొదటి కోణాన్ని మనం చూసాం గత వారం. ఏంటది? అది మానవుడు తనలాగా ఉండాలని సృజించాడు. తాను ఎలా ఉన్నాడు అంటే చూడండి, ఎలా ఉన్నాడు తాను? యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు. పాపం లేని వాడుగా ఉన్నాడు. తండ్రితో ఏకమై ఉన్నాడు. తండ్రిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనికరం గల మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. లోకానుసార సంబంధమైన కాకుండా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలని, ఇలాంటి జీవితం కలిగిన వారు మహిమగల సంఘముగా చేయబడుతున్నారు. కాబట్టి ఇలా యేసు ప్రభులాగా మనం ఉండాలని మన కొరకు దేవుడు కలువరిశిలో తన కుమారుని యొక్క ప్రాణం పెట్టిన అనుభవాన్ని గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి 2వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట? మొదటి మాట ఏంటి? యేసు ప్రభువారి లాగా, అంటే ఆయనలాగా, అంటే యేసు ప్రభువారి లాగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏం చేశాడు? సృజించాడు. 2వ కోణాన్ని మనం చూస్తున్నాం. 2వ అనుభవం ఏంటి? ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం పట్టుకుంటా చూడండి. 2వ మాటను మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనేనా? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును
విత్తనము ఇచ్చు ప్రతి వృక్షఫలము 28 చదవాలి ఫస్ట్. దేవుడు వారిని ఏం చేశాడు? మానవుడు దేవుని ద్వారా లేదా దేవుని ఆశీర్వాదము ఏంటి? రెండో మాట ఏంటి? దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి మానవుని సృజించుటలో దేవునికి ఉన్న రెండో ప్రణాళిక ఏంటంటే మానవుడిని దేవుడు లేదా మానవుడు దేవుని ఆశీర్వాదం పొందాలని, లేదంటే దేవుడు మానవుడిని ఆశీర్వదించాలని మానవుడిని దేవుడు సృజించిన విధానాన్ని చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడొచ్చు. మానవుడు ఎలాంటి ఆశీర్వాదాలు పొందటం కొరకే దేవుడు మానవుని సృజించాడు, లేదా మానవుడికి దేవుడిస్తున్న ఆశీర్వాదములు, మానవుడికి దేవుడిస్తున్న ఆశీర్వాదాలు అవి ఏంటన్నది మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయానికే మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి బైబిల్ స్టడీలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. భౌతికంగా నేను ఎంత బలహీనుండి అయినప్పటికీ మీ కృపలో నేను బలవంతుణ్ణి, ఆ మాట వాస్తవం. కాబట్టి మీ ఆత్మ ద్వారా నడిపించి ప్రభావ మీరే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడతానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. మెండరం లోపల కానీ తలలో కానీ బలహీనత లేకుండా కాపాడండి. ఇక్కడికి వచ్చి నీ ప్రజలందరినీ దీవించండి. రాలేకపోయిన వారిని నడిపించండి. బలహీనలు గుండా వారిని బలపరచండి. ప్రభా సుగుణం అక్కడ ముట్టండి. అదే రీతిలో ప్రభా నయమకు కంటి చూపు దయచేయండి. దేవదాసాన్ని కూడా ముట్టండి. మా చిన్న పాపను కూడా ముట్టండి. మా మాయను ముట్టండి. ఇంకెవరెవరే బలహీనతలు ఉండరు మా కుటుంబీకులందరూ కూడా రక్షణ దయచేయండి. ఈ రోజు ఈ కూడికి ఎంత దీవించండి. ఈ వర్తమానం ద్వారా మాకును ఎట్టి ఆశీర్వాదాలు మీరు ఇవ్వాలనుకుంటున్నారు, వాటిని ఏమైతే మేము పోగొట్టుకుంటున్నామో అవి కూడా సరి చేసుకుని తెలుసుకోవడం సాయం చేసి మాతో మాట్లాడక్కర్ తీర్చమని వాక్యం ధ్యానించినప్పుడు మీ పునరుద్ధాన శక్తి బలాన్ని నాకు ఇవ్వండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి మరొకసారి ఆకాశం ఇప్పిపడదానంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించి మాతో మీరు మాట్లాడమని. దేవా, నేను ఒట్టివాడిని మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని ఎందుకు పనికిరానివాడిని ఒప్పుకుంటూ మీ మీద ఆధారపడితే మీరు నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయంతో దేంచి మాతో మాట్లాడక్కర్ తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినది ప్రియులారా, ఒక మాట చూస్తున్నాం. మానవుడు దేవుని ఆశీర్వాదం పొందాలని లేదా దేవుని ద్వారా ఆశీర్వాదించబడాలని మానవుడిని దేవుడు ఏం చేశాడు? సృజించాడు. అయితే ఇప్పుడు మనం చూసే మాట ఏంటండి? ఇప్పుడు మనం చూస్తున్న మాట ఏంది? దేవుడు మానవుణ్ణి లేదా దేవుడు మానవుడికి ఇచ్చే ఆశీర్వాదములు, అంటే ఆశీర్వాదాలు ఇవ్వటం కొరకు మానవుని సృజించాడు. దేవుడు మానవుడికి ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి అని మొదటి చూసినట్టయితే రండి, నాది కొత్త బైబిల్, పేపర్స్ తీయటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మీరే తీసి త్వరగా చదవండి. రండి, మొదటి మాటను మనం చూసినట్టయితే ప్రియులారా, ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఆదికాండం 24వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, 28వ అధ్యాయం 14వ వచనం చదవగలుగుతారా? సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ మాట అని మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నీ సంతానము ఇసుక రేణువుల వలె ఏమవుతుందండి? వ్యాపించేది. కాబట్టి వ్యాపిస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఇదే మాట అబ్రహాముతో కూడా దేవుడు ఇంకొక కోణంలో కూడా మాట్లాడతాడు. ఈ దేశమును నీ సంతానంకి ఇచ్చేదను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి మాటను ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్న మొదటి మాట ఏంటంటే,
దేవుడు మానవుడికి ఇచ్చే ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఇసుక రేణువుల వలె నీ సంతానమును ఆశీర్వదించదును. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇసుక ఇక్కడ మొదటి మాటని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మొదటి మాట అంటే, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? ఆశీర్వదించదను. ఇక్కడ దేవుడిచ్చే మొదటి ఆశీర్వాదము ఏంటంటే, మన సంతానమును ఇసుక రేణువుల వలె ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వాదిస్తానంటున్నాడు. ఇక్కడ దేవుడిచ్చే ఆశీర్వాదములో మొదటి ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మానవుని సృజించట్లో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మానవుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, అంతే కదా. ఆదికాండం 1:28 ఏముంది? దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మానవుడు పొందాలని దేవుడు మానవుని సృజించాడు. అంటే దేవుడు మానవుడికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? అవి పొందాలనే దేవుడు మానవుని సృజించాడు. దేవుడు మానవుడికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఇసుక రేణువుల వలె తన సంతానాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంటే సముద్రం దగ్గరికి వెళ్ళినా, లేదా ఇంకెక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇసుకను తీసుకుని చేతిలో పెట్టుకుంటే లెక్కేయగలుగుతావు ఎన్ని రేణువులని? లెక్కేయలేవు. అంటే అంత సంతానాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఇక్కడ 28వ అధ్యాయంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న కోణాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాముతో కూడా మాట్లాడినటువంటి అనుభవాలు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటి మాట, దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మన సంతానం ఇసుక రేణువుల వలె దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏం ఆశీర్వదిస్తున్నాడు? మన సంతానం. అంటే ఎవరి సంతానం అయితే ఇసుక రేణువుల వలె దేవుడు ఆశీర్వదిస్తాడో, ఎవరి సంతానం అయితే ఇసుక రేణువుల వలె ఆశీర్వదించబడుతుందో, వాళ్ళు మహిమగల సంఘానికి ప్రాముఖ్యత కలిగిన వారు, ఆ మహిమగల సంఘముగా సిద్ధపడుతున్నట్లు. ఎలాంటి వారండి? మహిమగల సంఘముగా సిద్ధపడుతున్నట్లు. ఈరోజు చూసినట్లున్నాం, పడకల మీద కృపావార్తలు అడుకుంటా, శాపమును ఆశీర్వాదము మీ ఎదుటి ఉంచి ఉన్నాను అన్నాడు. జీవమును మరణమును మీ ఎదుటి ఉంచి ఉన్నాను, మీకు ఏది కావాలో కోరుకొనుడి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండంలో శాపమును ఆశీర్వాదమును అంటే జీవమును మరణము రెండు మీ ఎదుటి పెట్టా, చాయిస్ ఇవ్వరు అంటున్నాడు. అంటే దేవుడు మనకి, మన సంతానానికి ఆశీర్వాదం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనల్ని, మన సంతానాన్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఈ ఆశీర్వాదం పొందాల్సిన సంతానం ఏమైంది? ఈ సంతానం ఎవరు? ఈ సంతానం ఎవరంటే మనమే. ఎవరు? మనమే ఈ సంతానం. అయితే మనమే ఈ సంతానం ఉన్న మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాం. మనం కానీ మన పిల్లలను కానీ దేవుడు ఆశీర్వదించాలని మనం సృజిస్తే, మనల్ని నిర్మించింది, మనల్ని తయారు చేసింది, మనల్ని సృజించింది, మనల్ని ఈ లోకానికి అనుమతించింది, ఈ లోకానికి మనల్ని జన్మింపజేసిన కారణం ఏంటంటే, మనము మన తర్వాత వచ్చే సంతానం దేవుని ఆశీర్వాదం పొందాలని దేవుడు మనం సృజించాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆశీర్వాదాలు ఏంటో పొందుకోలేకపోతున్నాడు. పాపాన్ని పొందుకుంటున్నాడు, లోకాన్ని పొందుకుంటున్నాడు, శరీరాన్ని పొందుకుంటున్నాడు, శరీర ఆశలను పొందుకుంటున్నాడు, శరీర కోరికను పొందుకుంటున్నాడు. కానీ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు. మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని మానవుడికి దేవుని ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆ వ్యక్తిని మహిమగల సంఘంగా సిద్ధపరచడం కొరకు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని లోకాన్ని పంపి భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మీద వేలాడ వేయటానికి ఇష్టపడుతూ వచ్చాడు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. భూమికి ఆకాశానికి మధ్యలో అసలు చూడండి, మనం ఆశీర్వాదం పొందడానికి తన కుమారుడు భూమికి ఆకాశానికి మధ్యలో విరేలాడ వేయబట్టండి, నలగొట్టబట్టడానికి దేవుడు ఇష్టపడటమేంటి? ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? తన కుమారుడికా మనకా? మరి మనకు ఆశీర్వాదం వస్తుంటే తన కుమారుడి మీద శిక్ష మోపడం ఏంటి? మనకు ఆశీర్వాదం వస్తుంటే తన కుమారుడు శిక్షించబట్టం ఏంటి? మనకు ఆశీర్వాదం వస్తుంటే తన కుమారుడు మరణించడం ఏంటి? అదే దేవుని యొక్క దయా సంకల్పం. అదే దేవుని యొక్క దయా సంకల్పం. ఆ శిలువ కార్యం ద్వారా ఆయన మీద మన దోషములు, మనం దారి తప్పిపోయినప్పుడు, మనందరం త్రోవ తప్పి తొలగిపోవడం ద్వారా మనందరి దోషములు అతడు మేము మోపెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అంటే మన పాపములకు విమోచన, స్వస్థత, విడుదల వచ్చింది. అంటే
ఒకప్పుడు దేవుని ఆశీర్వాదం మనకి మన పిల్లలకి లేదు, మన దోషములు బట్టి. కానీ ఇప్పుడు మనకి మన పిల్లలకి దేవుని యొక్క కృపధార ప్రభు యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకి మన పిల్లలకి ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. ఇది ఎన్నో మాట? మొదటిదే. కాబట్టి మొదటి మాట దేవుడు మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం. రెండో కోణం ఏంటి? మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని. ఎలాంటి ఆశీర్వాదాలు? దేవుడిచ్చే ఆశీర్వాదంలో మొదటిది సంతానం ఇస్కరేణు వల్లే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ ఆ సంతానం మధ్యలో ఆగిపోతుంది. విస్తరించాల్సిన సంతానం విస్తరిస్తల్లా, ముందరికి వెళ్ళాల్సిన సంతానం ముందరికి వెళ్తల్లా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోధానా రూబేనా? యోధా కదా, కోడలతో తప్పు చేసిన వ్యక్తి. యోధానే కదా, యోధా. మరి ఏం చేశాడు అంటే నాకు కొద్దిగా మతిమరుపు వచ్చింది, అందుకు అడుగుతున్నా. ఏం చేశాడు? 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఏమయ్యారు? చచ్చిపోయారు. 2 కొడుకులు కూడా. తన కోడలైనటువంటి తామారు మారు వేషం ధరించుకుని మరి యోధా మరి ఆ ప్రాంతంలో గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించడం కొరకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో వేషలాగా ఒక వేషాన్ని ధరించుకుని ఆడ నిలబడినప్పుడు ఆమెతో పాపం చేశాడు, సొంత మామ. ఆ పాపం చేసినప్పుడు ఆ పాపం వల్ల ఆమె గర్భం దాల్చింది. తెలిసింది యోధాకి. యోధానే కదా, తెలిసింది. వచ్చారు యాకోబు దగ్గర తీసుకురాబడుతూ వచ్చారు. యోధా, నీ కోడలు పాపం చేసి జారత్వం చేసి గర్భం దాల్చింది అనగానే తీసుకురాండి, చంపేద్దాం. బయట తీసుకొచ్చారు. తీసుకురాగానే ఉంగరము కర్ర ఇచ్చి పంపిస్తూ వస్తుంది. ఇది ఎవరియో అతని వల్ల నేను గర్భం దాల్చాను. షాక్ అయిపోయాడు. మళ్ళీ మాట్లాడలా. మళ్ళీ ఆమెతో పాపం చేయలేదు కానీ మళ్ళీ మాట్లాడాలి. ఆమె వలన మరలా సంతానం ఆరంభించబడింది. ఎందుకంటే అంటే అసలైన యోధా కుమారులు ఏమైపోయారు? చనిపోతూ వచ్చారు. అంటే అక్కడ సంతానం ఇస్కరేణువులనే విస్తరించాల్సిన యోధా యొక్క సంతానం ఏమైపోతూ వచ్చింది? మధ్యలో ఆగిపోతూ వచ్చింది. కారణం ఏంటి? అసలు కొడుకు పుట్టాడో కూతురు పుట్టాడో తర్వాత సంగతి. అసలైతే సంతానం లేదు కదా. ఆగిపోతూ రావడానికి గల కారణం ఏంటి? ఆగిపోతూ రావడానికి గల కారణం ఏంటి? కొడుకులు చేసిన పాపం అలాంటిది. కాబట్టి ఈరోజు మనం పాపం చేయడం ద్వారా మనలో ఉన్న పాపాలను బట్టి మనకి మన కుమారులకి దేవుడు ఇస్కరేణువులంత సంతానం వలె ఆశీర్వాదాన్ని ఇవ్వకోకుండా దేవుడు ఆపేస్తున్నాడు. అయితే మన పాపాలను బట్టి దేవుడు ఇస్కరేణువు వలె ఆశీర్వదించాలనుకున్న మన సంతానం ఆశీర్వాదం ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మరలా ఇస్కరేణువుల వలె విస్తరించబడే ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకి అనుమతిస్తూ వచ్చాడు. అదే మొదటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్నో మాట అండి ఇది? మొదటిది. ఇస్కరేణువుల వలె దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు. రెండవ ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూస్తున్నాం. రెండవ ఆశీర్వాదం మనం చూసినట్టయితే రండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. కీర్తన 37వ అధ్యాయం 22వ వచనం. కీర్తన ఎన్నో అధ్యాయము? ఎన్నో వచనం? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 22వ వచనం. చదువు కీర్తన. చదువుతావా? రాసుకో, చదవండి ఎవరైనా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటండి? యెహోవా ఆశీర్వాదము అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఒకటి మన సంతానాన్ని ఇస్కరేణువులే విస్తరింపజేయడానికి ఆశీర్వదిస్తున్నాడు. రెండవ ఆశీర్వాదం ఇక్కడ చూడగా భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం. ఎందుకండి ఇది? భూమిని రెండవ ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం అండి ఇది? భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం. చూడండి, ఎక్కడా లేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏంటి ఆశీర్వాదం? భూమిని స్వతంత్రించుకుంటామంట. ఏం స్వతంత్రించుకుంటున్నాం? భూమిని. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు లేకపోతే భూమిని మనం స్వతంత్రించుకోలేం. ఏ భూమి అయినా సరే, అది ఏ స్థలమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఏం చేయలేమండి?
భూమిని స్వతంత్రించుకోలేం. ఇది మనం చూడండి, కీర్తనకారుడు రాస్తుంటాడు కదా, దావీదు రచిస్తున్నటువంటి కీర్తన మనం చూసినట్లయితే 37వ అధ్యాయం 22వ వచనంలో దావీదు అంటాడు కదా, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. కాబట్టి ఆయన ద్వారా శపించబడిన వారేమో నిర్మూలమగుతారు, ఆయన ద్వారా ఆశీర్వాదం కలిగిన వారు ఏమవుతారు? భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మానవుణ్ణి దేవుడు ఆశీర్వదించే కోణం, దేవుని యొక్క ఆశీర్వాదం మానవుడు దేవునికి ఇవ్వాలా, క్షమించండి, దేవుడు మానవుడికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏంటంటే రెండోది భూమిని స్వతంత్రించుకోవటం. ఏమి స్వతంత్రించుకోవడం? భూమిని స్వతంత్రించుకోవటం. అదే మాట కదా ఇప్పుడు ఎవరితో అంటాడు? ఆదాము కూడా ఏం చేస్తాడు? ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేయబడినప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు వ్యవసాయం చేసుకుంటా, ఏం చేసుకుంటా, పని చేసుకుంటా, ఫలించుకుంటా, తింటా, నువ్వు జీవించాలని చెప్పి అంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? కష్టపడాలి. ఇక నువ్వు స్వతంత్రించుకుంటూ, నువ్వు భూమిని స్వతంత్రించుకుంటూ కష్టపడుతూ నువ్వు వెళ్ళిపోవటమేనని చెప్పి అర్థం అక్కడ. ఇక్కడ మనం రెండో కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం. ఈరోజు మనం దేవుని యొక్క వనంలో ఉంటున్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం. భూమిని ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం చెప్పండి? భూమిని ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదం మనకు లేదు. దేవుని ఆశీర్వాదం ఎందుకు లేదు? కింద అక్కడే రాయబడుతూ వచ్చింది, చదవండి. ఆయన శాపం మనకు ఉండటం ద్వారానే కదా భూమిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. దేవుని శాపం మన మీద ఉండబట్టేగా. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే భూమిని స్వతంత్రించుకోమా? ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. మరి దేవుని శాపం మన మీద ఉండబట్టేగా భూమిని స్వతంత్రించుకోవట్లా. ఆ శాపం మన మీద ఉంది కాబట్టి భూమిని మనం స్వతంత్రించుకోలేకపోతూ వచ్చాం. భూమిని స్వతంత్రించుకోలేని మన జీవితంలో ఉన్న శాపాన్ని తీసివేయడానికి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని లోకాన్ని పంపి మనలో భూమిని స్వతంత్రించుకోవడానికి ఏదైతే ఆశీర్వాదం లేదో శాపం మనలో ఉంది కాబట్టి ఆ శాపం ద్వారా భూమిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. కాబట్టి భూమిని స్వతంత్రించుకోలేని ఆ యొక్క స్వతంత్రించుకోకుండా చేసి ఆ శాపాన్ని తీసివేయటం కొరకు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపాడు. ఆ కుమారుడు ఈ లోకానికి రావటం ద్వారా కల్వరిశిల్లో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఏం జరుగుతుంది? ఆయన రక్తపు మడుగుల్లో మన పాపాలు కడగటం ద్వారా భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం కలువరి శిలువ ద్వారా మనకి ఇవ్వబడుతూ వచ్చింది. మరలా తిరిగి ఆ కలువరి శిలువ ద్వారా భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం తిరిగి మరలా ఒకప్పుడు ఉంది, పోగొట్టుకున్నాం, తిరిగి దాన్ని మరలా ఇవ్వటం ద్వారా మహిమగల సంఘముగా మనం చేయబడుతున్నాం. ఎవరైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారో వాళ్ళు మహిమగల సంఘముగా చేయబడుతున్నారు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి మరలా ఆశీర్వాదం మనకి ఇవ్వటం కొరకు తన కుమారుణ్ణి లోకాన్ని పంపి కలువరిశిల్లో మన కొరకై శిక్ష విధించడానికి తన కుమారు యొక్క దేహాన్ని శిక్ష విధించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ కుమారుడు పొందిన దెబ్బల చేత మన యొక్క జీవితంలో ఏదైతే ఆశీర్వాదాన్ని కోల్పోయామో ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు పొందిన వారే మహిమగల సంఘముగా సిద్ధపరచబడుతున్నారు. ఈ ఆశీర్వాదం మొదటే మనకుంది, కానీ మన పాపమును బట్టి వాటిని పోగొట్టుకున్నాం. క్రీస్తు రావటం ద్వారా, యేసు ప్రభువు లోకానికి రావటం ద్వారా ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. ఏంటి ఆశీర్వాదం? ఇసుక రేణువుల వలె సంతానం ఆశీర్వాదించబడే ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటి? భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం. స్వతంత్రించుకోకపోవడానికి కారణం ఏంటి? శాపం. ఆ శాపాన్ని తీసేయడానికి మన కొరకై ఆయన శిలువలో శాపగ్రస్తుడిగా వేలాడవేయబడ్డాడు. మనలో ఉన్న శాపాన్ని తీసేయడానికి ఆయన శాపగ్రస్తుడిగా శిలువలో వేలాడవేయబడుతూ వచ్చాడు. మన శాపాన్ని తీసేయడానికి ఆయన శాపగ్రస్తుడై మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం ద్వారానే మహిమగల సంఘముగా మనం సిద్ధపడుతున్నాం. ఇదెన్నో మాట? 2. మూడో విషయాన్ని చూద్దామా? చాలా త్వరగా ముగించాలి కదా. మూడో విషయం రండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. మూడో మాట, సామెతల గ్రంథము 3వ మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆయన ఆశీర్వాదము ఎక్కువ కాదు.
ఎలాంటి ఆశీర్వాదం అండి ఇది? ఐశ్వర్యమిచ్చే ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం ఇది? ఐశ్వర్యమిచ్చే ఆదివారం. ఆదివారం కదా, ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం అండి? ఐశ్వర్యమిచ్చే ఆశీర్వాదం. నిజంగా దేవుని ఆశీర్వాదం ఎలాంటిదంటే ఐశ్వర్యం ఇచ్చేది. ఇది వాస్తవా కదా? అవునా కదా? కానీ మనం ఇది కోల్పోయాం. దేవుని ద్వారా ఐశ్వర్యాన్ని పొందే ఆశీర్వాదాన్ని మనం కోల్పోయాం. దేవుని ద్వారా ఐశ్వర్యాన్ని పొందే ఆశీర్వాదం. దేవుడు మానవుడికి ఆశీర్వాదాన్ని ఇవ్వటం కొరకే మానవుని సృజించాడు. ఈ మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడే దేవుని మహిమ గల సంఘంగా సిద్ధపడుతున్నాడు. కానీ మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఎలాంటి ఆశీర్వాదం? ఇసుక రేణువుల వలె సంతానం విస్తరించే ఆశీర్వాదం. 2, భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం. 3 ఆశీర్వాదం ఏంటి? ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం. ఈ యొక్క ఆశీర్వాదం ద్వారా మనం ఏమవుతున్నాం? దేవుని ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నాం. దేవుని ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నాం. అసలు ఒకప్పుడు దేవుని ఐశ్వర్యాన్ని పొందుకునే ఆశీర్వాదం మనకు ఉంది. క్రీస్తులో ఒకప్పుడు దేవుడు తన యొక్క వనములో మనం సృజించినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని మనం పోగొట్టుకున్నాం. మనం ఈరోజు దరిద్రులుగా అంటాం కదా, పెంట కుప్ప మీద నుండి లేపే ప్రభా, దరిద్రుడిగా ఉండ స్థితి నుండి లేపే ప్రభా, దౌర్భాగ్యుడిగా ఉన్నప్పుడు లేపే ప్రభా, ధీరస్థితి నుండి లేపే ప్రభా, లేనిలో నుండి లేపేవు ప్రభా, ఇంకా తింటానికి కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను కాపాడే ప్రభా అంటున్నావు. అసలు ఎవడు చెప్పాడు? నువ్వు ఫస్టే ధనవంతుడివి, నువ్వు ఫస్టే ఐశ్వర్యవంతుడివి. దాన్ని పోగొట్టుకుంది నువ్వు నేను. అవునా కదా? పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడిస్తున్నాడు దేవుడు? అసలు మనం ఐశ్వర్యవంతులం కాదా? నా మటుకు నేనైతే ఐశ్వర్యవంతుడిని. నా దేవుడు ఐశ్వర్యవంతుడు అయినప్పుడు నేను ఐశ్వర్యవంతుడిని కదా. నా దేవుడు పేదోడైతే నేను పేదోడిని. అవునా కదా? చాలా మంది అంటారు యేసు ప్రభు గురించి, ఇప్పుడు రావట్లేదు రాని మాటలు, ఒకప్పుడు వచ్చే పేద దేవుడయ్యా, పేదోళ్ళ దేవుడయ్యా అనేవాడు. పేదోళ్ళని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన పేదవాడిగా చేయబడిన అనుభవం వచ్చింది. సరే, ఆయన పేదవాళ్ళ దేవుడో పేద దేవుడో ఏదో ఒకటి మానవుడికైతే రక్షణ ఇస్తున్నాడు కదా. కానీ మానవుడు ఎందుకు ఐశ్వర్యాన్ని పొందుకోలేకపోతున్నాడు? ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, మార్మోస్ పొందిన వాళ్ళు ఉంటారు, బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. చాలా మంది చెబుతూ వస్తారు, బ్రదర్ మాకు ఇంకా ఆశీర్వాదాలు లేవు, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి బ్రదర్, దేవుని ఆశీర్వాదం లేదు. దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని ఆశీర్వాదం లేదు. వై? ఎందుకంటే దేవుడు మనకిచ్చే ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నాం. మరి ఎట్లా వచ్చింది మనకి? రండి, అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఏమని రాయబడుతూ వచ్చిందండి? క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరత. ఇప్పుడు మళ్ళీ ఐశ్వర్యం మనకి ఎక్కడి నుండి వస్తుంది? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఏదైతే ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడో, ఐశ్వర్యాన్ని పొందుకునే ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడో, దాన్ని మనం పాపం ద్వారా అవ్వ ఏదైనా తోటలో తిన్న పండును బట్టి ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని కోల్పోయాం. మళ్ళీ ఎక్కడ ఇస్తున్నాడు దేవుడు? క్రీస్తు యేసు యొక్క మహిమలో మరలా తిరిగి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నాడు. ఇది చూడండి ఎంత విచిత్రం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మనము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు కదయ్యా, ఏ ఆదికాండం 3వ అధ్యాయంలో అయితే అవ్వ ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుందో, అది క్రీస్తు యేసు యొక్క మహిమలో తిరిగి దేవుడు మనకిస్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క మహిమలో తిరిగి మనకిస్తున్నాడు మరలా ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదం. ఈరోజు మనం ఐశ్వర్యవంతులుగా అవుతున్నామంటే, ఈరోజు ఆశీర్వదించబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఐశ్వర్యవంతులు అయ్యామంటే, కోటేశ్వరంలో అవ్వకపోయినా, లక్షాధికారులు అవ్వకపోయినా, క్రీస్తులో ధనవంతులు అయ్యామంటే కారణం ఏంటి? దేవుడు క్రీస్తు యేసు యొక్క మహిమలో తన యొక్క ఐశ్వర్యాన్ని మనకు సమకూరుస్తూ వస్తున్నాడు. ఏ ఐశ్వర్యము పొందాలని దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఏ ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని అయితే దేవుడు మొదటి అధ్యాయం 28వ వచనంలో ఇచ్చాడు, ఆ ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని అవేం చేసింది? 3వ అధ్యాయంకి వచ్చేదాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా యేసు ప్రభువారి లోకానికి రావటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా
మరలా ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా నా రాజు, నా ప్రభు, నా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు, మన రాజు, రాజులకు రాజు అయిన యేసు ప్రభువారు కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదం తిరిగి మరలా మనకి ఇవ్వబడుతూ వచ్చింది. అంటే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. మరి ఎక్కడి నుండి వచ్చింది? కీర్తన మళ్ళీ ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు యేసు యొక్క మహిమలో మరలా తిరిగి మనకి ఇవ్వబడింది. ఈ క్రీస్తు యేసు యొక్క మహిమలో ఎవరైతే ఆశీర్వాదం అనే ఐశ్వర్యాన్ని పొందుకున్నారో, లేదా ఐశ్వర్యం అనే ఆశీర్వాదాన్ని పొందుకున్నారో క్రీస్తు యేసు యొక్క మహిమలో, వాళ్లే మహిమ గల సంఘం. ఏ ఆశీర్వాదాన్ని అయితే అవ్వ ఆదికాండం 3వ అధ్యాయంలో ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుందో, దాన్ని క్రీస్తు యేసులో తిరిగి దేవుడు మనకి ఇస్తున్నాడు. క్రీస్తు యేసులో ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని పొందిన వారే మహిమ గల సంఘం. ఇదన్నమాట. మహిమ గల సంఘంగా చేయటం కొరకు, ఈ ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వడం కొరకు ఆయన కల్వరిశిలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదన్నమాట. 3. ఇంకెన్ని విషయాలు ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. సరే, త్వరగా ముగిద్దారండి. కీర్తన కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుంది. 4వ మాట, కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథము 4వ మాట చూస్తున్నాం. 21వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. చదవమ్మా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. చాలమ్మా. కాబట్టి ఎన్నో మాట ఇది? 4. కీర్తనల గ్రంథము ఎన్నో అధ్యాయము? 21వ అధ్యాయము 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో. శ్రేయస్కరముల ఆశీర్వాదాలు అంటే అర్థం ఏంటి? చెప్పండి, మీరే చెప్పలేక. ఎన్నో మాట అండి ఇది? 4వదిగా. ఎలాంటి ఆశీర్వాదం అంటే ఇది? శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అంటే శ్రేష్టకరమైన ఆశీర్వాదం. ఈ శ్రేష్టకరమైన ఆశీర్వాదం ఏంటంటే అపరంజి, ఏమైనా రాబడుతూ వచ్చిందండి? అపరంజి కిరీటం నీవు ఉంచున్నావు. అదే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఆ శ్రేష్టకరమైన ఆశీర్వాదం ఏంటి? అపరంజితో కూడిన కిరీటం. ఏంటిది? అపరంజి కిరీటం. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే అపరంజి కిరీటం. అపరంజి కిరీటం అంటే అర్థం ఏంటి? అపరంజి అంటే అర్థం ఏంటి? అపరంజి అంటే మేలిమి బంగారముతో కూడిన కిరీటం. ఎలాంటిది? మేలిమి బంగారముతో కూడిన కిరీటం. ఇదే ఒక ఆశీర్వాదం. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే మేలిమి బంగారంతో కూడిన ఆశీర్వాదం. ఆ మేలిమి బంగారంతో కూడిన శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఇచ్చాడు. కానీ దాన్ని ఏడబోగొట్టుకున్నాం? 3వ అధ్యాయంలో పోగొట్టుకున్నాం. 3వ వచనం కాదు, 3వ అధ్యాయంలో పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నది మరలా ఎక్కడ ఇవ్వబడుతూ వచ్చింది? ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే జీవ కిరీటం, ఇంకా నీతి కిరీటం, ఇంకా శ్రేష్టకరమైన కిరీటం, పరలోకమే ముత్యములతో బంగారంతో సిద్ధపడిన అనుభవాలు చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ క్రీస్తులో నుండే. చూడండి, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మరలా రిపీటే. ఒకప్పుడు మనకు ఉన్నవే, దేవుడు మనకి ఇచ్చినవే, మనం పోగొట్టుకున్న వీటిని. ఈ పోగొట్టుకున్న ఆశీర్వాదాలని యేసు ప్రభువు వచ్చి కల్వరిశిలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా తిరిగి మరలా ఏమవుతుంది? ఏ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నాం వాటిని మరలా తిరిగి సంపాదించుకుంటున్నాం. ఎట్లా? యేసు ప్రభువు యొక్క శిలువ మరణ భూస్థాపన ద్వారా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం అంటే మేలిమి బంగారముతో కూడిన కిరీటాన్ని మరలా పొందుకుంటున్నాం.
ఒకప్పుడు మేలిమి బంగారంతో పొందే కిరీటం మనకు ఉంది. అలాంటి కిరీటాన్ని మనం కలిగి ఉన్నాం. అలాంటి కిరీటం క్రీస్తు యేసులో దేవుడు మొదట మనం సృజించినప్పుడు మనకి ఇచ్చాడు. జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని సృజించిన తర్వాత దేవుడు మనకి ఇచ్చాడు. కానీ దాన్ని ఏం చేసాం మనం ఆదికాండం 3వ అధ్యాయం అవ్వ ఎలా పాపంలో పడిపోయిందో అలా పాపపు జీవితాన్ని బట్టి ఈ శ్రేష్టకరమైన మేలిమి బంగారంతో కూడిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. మరలా దాన్ని ఎక్కడి నుండి ఇస్తున్నాడండి? క్రీస్తు యేసులో. పౌలు అదే అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకి మీదట నీతి కిరీటం, నా కొరకి ఏముంటుంది? నీతి కిరీటం ఉంచబడుతుంది. అది నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అది అనుగ్రహించును గాక అని అంటాడు. అంటే అర్థం ఏంటండి? ఈ శ్రేయస్కరమైన మేలిమి బంగారంతో కూడినటువంటి కిరీటము ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం పోగొట్టుకున్నాం మన పాపాన్ని బట్టి. మరలా పాపాన్ని బట్టి పోగొట్టుకున్న బంగారముతో కూడిన కిరీటం అనే ఆశీర్వాదాన్ని తిరిగి మనకి ఇవ్వటం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఎవరైతే శ్రేష్టకరమైన మేలిమి బంగారంతో అపరంజి మేలిమి బంగారంతో కిరీటాన్ని ధరించుకుని ఉంటారో, అంటే మేలిమి బంగారమైన ఆశీర్వాదాన్ని పొందుకుని, శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే మేలిమి బంగారం అపరంజితో పొదిగించబడినటువంటి కిరీటాన్ని ఎవరైతే ధరించుకుని ఉంటారో వాళ్ళు మహిమ గల సంఘం. అంటే మనం ఆ మేలిమి బంగారంతో కూడిన కిరీటాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి మనం మహిమ గల సంఘంగా లేము. ఆ మేలిమి బంగారంతో కూడిన కిరీటాన్ని మన తల మీద పెట్టడం కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటం ద్వారా మేలిమి బంగారంతో శ్రేయస్కరమైనటువంటి అపరంజితో పొదిగించబడిన కిరీటం ఏదైతే పోగొట్టుకున్నామో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా ఆ కిరీటం తిరిగి మనకు అనుగ్రహించబడింది. ఆయన తలకేమో ముళ్ళ కిరీటం, మన తలకేమో శ్రేష్టకరమైనటువంటి అపరంజితో అంటే మేలిమి బంగారంతో పొదిగిన కిరీటం మనకు ఇవ్వబడుతూ వచ్చింది. ఆ కిరీటం పొందిన వారే మహిమగల సంఘం. అలా మహిమగల సంఘంగా చేయడం కొరకై, ఆ శ్రేష్టకరమైన కిరీటాన్ని మనం పొందడం కొరకై మన కొరకై యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపం ద్వారా, ఆయన తలకు పెట్టబడిన కిరీటం ద్వారా, ఆ ముళ్ళ కిరీటం ద్వారా మన తలకి మేలిమి బంగారంతో పొదిగించబడిన అపరంజితో పొదిగించబడిన కిరీటాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఇదన్నమాట ఈ కిరీటాన్ని పొందిన వారే మహిమగల సంఘం. ఇదే ఒక ఆశీర్వాదం. ఆ కిరీటం పొందటమే ఒక ఆశీర్వాదం. శ్రేష్టకరమైన ఆశీర్వాదం ఏంటంటే అపరంజితో పొదిగించబడిన కిరీటాన్ని పొందటం. ఆ అపరంజి అంటే ఏంటి? మేలిమి బంగారంతో పొదిగించబడిన కిరీటాన్ని పొందటమే ఒక ఆశీర్వాదం. అట్లాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పొందిన వాడే మహిమగల సంఘంగా సిద్ధపడుతున్నాడు. ఈ పోగొట్టుకున్న ఆదికాండం 3వ అధ్యాయాన్ని పోగొట్టుకున్నాం. కలువరి శిలువ ద్వారా వీటిని మరలా పొందుకున్నాం. ఇదన్నమాట. ఇక 4లోనే ఉండవా? 5వ మాట చూద్దాం. 5వ మాట దేవుని యొక్క వాక్యం చూసినట్టే కీర్తన ఆకలి అవుతుందా? మంచిదాన్ని. కీర్తనల క్షమించండి, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము మనం చూసినట్టయితే 2వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనము. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షీమీతో చెప్పి. చాలక్క. ఎన్నో మాట ఇది? 5వది. ఎలాంటి ఆశీర్వాదం అంటే 5వ మాట 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. ఎలాంటి ఆశీర్వాదం అండి ఇది? సింహాసనం స్థిరపరిచే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం అందరికి దక్కిద్దా? దక్కదు. సింహాసనం స్థిరపరచబడే ఆశీర్వాదం. నిజంగా చూడండి, దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో
దేవుడు వారిని ఆశీర్వదించి అని రాయబడుతుంది కదా. ఆదికాండం 1వ అధ్యాయము ఎన్నో వచనమండి? 28 కదా, క్షమించండి 27 కదా, 28. దేవుడు వారిని ఆశీర్వదించాను. అంటే దేవుడు ఆశీర్వదించిన వాటిలో ఈ ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించాడంటే ఎలా ఆశీర్వదించాడు, ఎందుకు ఆశీర్వదించాడు అయినా అక్కడ రాయబడవు. ఆశీర్వాదం అంటే వాటిలో అన్నీ ఉంటాయి, అన్నిటి మిక్స్ అయి ఉండేవే ఆశీర్వాదం. ఆశీర్వాదాలు ఏవేవి ఆశీర్వాదాలు ఉంటాయి అవన్నీ కూడా కలిపి ఒకసారి ఆశీర్వదించాడు దేవుడు. ఆశీర్వాదంలో ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. దాంట్లో మొదటి ఆశీర్వాదం ఏంటి? ఇస్రాయేలు వాళ్ళ సంతానం. 2వ ఆశీర్వాదం భూమిని స్వతంత్రించుకోవడం. 3వ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం శ్రేయస్కరమైనది అపరంజిత్ అంటే మేలు బంగారములతో పొదిగించబడిన కిరీటమును పొందుకునే ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం ఏంటంటే సింహాసనం స్థిరపరచబడే ఆశీర్వాదం. ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఇలాంటి ఆశీర్వాదాలు ఆదాముకి దేవుడిస్తే ఆదాము పోగొట్టుకున్నాడు. సంతానం అని రావచ్చు, సంతానం మరి ఆదాముకి ఎలా బ్రదర్ అంటే అది దేవుడు ఎట్లా ఇచ్చేవో ఏం చేసేవాడో దేవునికి ఎరుక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లు ప్రియులారా, ఎలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు? సింహాసనం స్థిరపరచబడే ఆశీర్వాదం, సింహాసనం స్థిరంగా ఉండేటటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఆ మొదటి సమయాల గ్రంథం అనుకుంటా, మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దావీదు అంటాడు, నీ ఆశీర్వాదం నందు నిత్యము నా కుటుంబము ఆశీర్వాదించబడిన గాక. మొదటి సమయాల గ్రంథం 2వ సమయాలు క్షమించండి, మొదటి సమయాలు కాదు, 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దావీదు అంటాడు కదా, నీ ఆశీర్వాదం నందు నిత్యము నా కుటుంబము ఆశీర్వాదించబడిన గాక. అంటే దేవుని ఆశీర్వాదం ఎలాంటిదంటే సింహాసనమే స్థిరపరిచేటటువంటి ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం నుండి నిత్యం నా కుటుంబం ఆశీర్వదించబడిన కాక అని దావీదు ఎట్లయితే చెబుతూ వచ్చాడు, ఆ సింహాసనాన్ని, దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. అదే ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ సింహాసనం ఎక్కడికి వచ్చింది? దావీదు యొక్క సింహాసనం చూడగా ఆదికాండంలో క్షమించండి మొదటి సమయాల గ్రంథంలో లేదా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూసిన సింహాసనం ఎక్కడికి వెళ్ళింది? ప్రకటన గ్రంథంలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? ప్రకటన గ్రంథంలో దావీదు యొక్క వేరు చిగురు, దావీదు యొక్క తాళపు చెవులు కలిగిన వాడు, సింహాసనాసీనుడైన గొర్రె పిల్లయు మా రక్షణకై స్తోత్రము అని చెప్పి మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. సింహాసనాసీనుడైన మా దేవునికి, మా గొర్రె పిల్లకి ఏమైనా ఆరాధన చేస్తాం? మా రక్షణకై స్తోత్రములని మనం ఏం చేస్తాం? ఆరాధన చేసేవారు ఉంటాం. అంటే ఇక్కడ గమనించండి, సింహాసనాసీనుడిగా గొర్రె పిల్ల ఉండే అనుభవం చూస్తున్నాం. ఏమంటాడు యేసుప్రభువారు? జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ దావీదు సింహాసనం ఏదైతే ఉందో అక్కడ క్రీస్తులో దేవుడు ఏం చేశాడు? ఆ దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. అందుకంటాడు కదా, జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడు అంటున్నాడు. కూర్చోండని ఇచ్చేదని అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఇక్కడ చూస్తున్నాను 5వ కోణం, దావీదుకి దేవుడిచ్చిన మాట, నీ సింహాసనం మీద ఖచ్చితంగా ఒకటి ఉండకమ్మా అన్నాడు. శాశ్వతంగా దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. సింహాసనం స్థిరపరచబడే ఆశీర్వాదం దావీదుకి దేవుడు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మొదటే ఉంది మనకి, కానీ మన పాపాలను బట్టి ఇట్లాంటి ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. బైబిల్లో చూడండి, ఎంతమంది రాజులు వారి జీవితాల్లో చేసిన తప్పులు, పాపాలను బట్టి సింహాసనాన్ని కోల్పోవట్లా. ఎంతమంది రాజులు కోల్పోయిన అనుభవం మనం చూడట్లా. సౌలు ఎందుకు కోల్పోయాడు? పాప జీవితాన్ని బట్టే కదా. అవునా? దావీదు రాజు సరి చేసుకున్నాడు కాబట్టి ఆ సింహాసనం మరలా ఇవ్వబడుతూ వచ్చింది. ఇంకా దావీదు రాజు తర్వాత వచ్చిన తర్వాత తన కుమారుడు పాప జీవితం ఉంది, అయినా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం, ఆ తర్వాత వచ్చిన రాజులు ఎంతో మంది సింహాసనాలు కోల్పోతూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదం లేదు వారి పట్ల. దేవుని ఆశీర్వాదం, స్థిరమైన దేవుని ఆశీర్వాదం లేదు కాబట్టి వారి సింహాసనములు స్థిరంగా లేవు. కానీ దావీదు రాజు యొక్క సింహాసనము స్థిరంగా ఉంది. కారణం దేవుని ఆశీర్వాదం. సింహాసనం స్థిరపరిచే ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ ఆశీర్వాదాన్ని మన పాపాన్ని బట్టి పోగొట్టుకుంటున్నాం. సింహాసనం స్థిరపరచబడే ఆశీర్వాదం మరలా దేవుడు క్రీస్తులో మన పాపాలు క్షమించి ఆయన సింహాసనం మీద కూర్చుండే ధన్యత, ఆ సింహాసనం మీద స్థిరపడి ఉండే ధన్యత క్రీస్తులో దేవుడు మనకి ఇస్తున్నందుకు మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి. ఆ సింహాసనం, ఎవరి సింహాసనం అయితే క్రీస్తులో స్థిరముగా ఉందో, ఎవరైతే క్రీస్తులో స్థిరమైనటువంటి సింహాసనం కలిగిన ఆశీర్వాదాన్ని పొందుకున్నారో వాళ్ళే మహిమ గల సంఘముగా,
సిద్ధపరచబడుతున్నారు. అవ్వలాంటి జీవితం కలిగిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువు తన కలవరి ద్వారా ఆ యొక్క మరణ భూస్థాపన ద్వారా మన పాపాలు క్షమించి సింహాసనం స్థిరం చేసుకునే ఆశీర్వాదాన్ని క్రీస్తులో దేవుడు మనకిస్తున్నాడు. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దామా? చాలా టైం అయిపోతున్నట్టుంది. 6వ మాట రండి, 2 మాటలు త్వరగా ముగిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుని స్తుతింపబడును గాక. తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేది. అయిపోయిందమ్మా? సరే, అయితే ఇక్కడ కూడా ముగించాను. కాబట్టి 6వ మాట ఎలాంటి ఆశీర్వాదం అంటే ఇక్కడ చూస్తున్నాం. మానవుడు దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలని దేవుడు మానవుని సృజించాడు. ఎలాంటి ఆశీర్వాదం? ఇస్కరేణుల లాంటి ఆశీర్వాదం. 2 భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం. 3 ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం. 4 శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అంటే అపరంజి అంటే మేలు బంగారంతో పొదిగించబడిన కిరీటాన్ని పొందుకునే ఆశీర్వాదం. 5 సింహాసనం స్థిరపరిచే ఆశీర్వాదం. 6వదిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే 6వదిగా ఆత్మ సంబంధమైనది. ఎలాంటి ఆశీర్వాదం అండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నిజంగా చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. క్రీస్తులో మనకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఒకప్పుడు దేవుడు ఇచ్చాడా లేదా? ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇది ఎలాంటి ఆశీర్వాదం అండి? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాంటి ఆశీర్వాదం ఇది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని ఏమవుతూ వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ పోగొట్టుకుంటూ వచ్చింది. పోగొట్టుకున్న ఆశీర్వాదం మరలా మనకి ఎక్కడ ఇవ్వబడుతుంది? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎవరిలో అనుగ్రహించాడు? క్రీస్తులో. ఒకప్పుడు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నాం. ఎందుకు? ఆదికాండం 3వ అధ్యాయంలో చేయబడిన పాపాన్ని బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆదికాండం 3వ అధ్యాయం ద్వారా పోగొట్టుకోవడం ద్వారా మరలా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు కదా, ఏ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఇచ్చాడో దాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలో పోగొట్టుకున్నారు. కాబట్టి తిరిగి క్రీస్తు యేసులో మరలా దేవుడు మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మరలా దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, మానవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందాలనే దేవుడు మానవుని సృజించింది. ఇచ్చాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో. కానీ దాన్ని మానవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు? 3వ అధ్యాయంలో పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకోవడం ద్వారా ఏం జరిగింది? మరలా తిరిగి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా మరలా తిరిగి ఆ పోగొట్టుకున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనకి ఇవ్వబడింది. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మరలా ఇవ్వబడింది. ఈరోజు మనం ఆత్మీయులుగా ఉన్నాం, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నాం, ఆత్మానుసారులుగా జీవిస్తున్నాం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మనకు ఎలా వచ్చింది? నువ్వు ఒక గొప్ప ఆత్మీయుడు అని పేరు వస్తుంది, ఆత్మీయురాలు అని పేరు వస్తుంది, ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితం నీకు ఉంది. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు ద్వారానే. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ఆ కలువరిశిలలో మానవుని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడిస్తే దాని ఆదికాండం 3వ అధ్యాయంలో పోగొట్టుకున్న మనకి తిరిగి మరలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటం కొరకు
ఆయన కలువరి శిలువకి ఎక్కాల్సి వచ్చింది. ఆయన కలువరి శిలువకి ఎక్కడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మరలా తిరిగి మనకి ఆదికాండం 1:28 ఇవ్వబడిన ఆశీర్వాదం, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మరల భూస్థాపన, ఆయన పునరుద్ధానం ద్వారా మరలా తిరిగి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మరలా మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఇదెన్నో మాట? ఆరోదిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆదికాండం 1:28 ఇచ్చాడు, కానీ మూడో అధ్యాయంకి వచ్చేదాన్ని పోగొట్టుకున్నాం. తిరిగి మరలా దాన్ని ఇవ్వటం కొరకు ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది. యేసు ప్రభువారు సిలువలో మరణించాడంటే ఒక పాపం కోసమే కాదండి. దేనికోసం? ఒక పాపం కోసమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటానికి ఆయన కలువరి శిలువలో మన కొరకై ఎక్కాడు. కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మన సింహాసనం స్థిరపరచడానికి కలువరి శిలువకి ఎక్కాడు. ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదం ఇవ్వటం కొరకై కలువరి శిలువకి ఎక్కాడు. ఇంకా శ్రేష్టకరమైన అపరంజితో కూడిన మేలుమి బంగారంతో పొదిగించబడిన కిరీటాన్ని మనకి ఇవ్వటం కొరకు కలువరి శిలువను ఎక్కాడు. ఇసుకరేణువలే మన సంతానాన్ని విస్తరింపజేయడానికి కలువరి శిలువను ఎక్కాడు. భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన కలువరి శిలువకి ఎక్కాడంటే ఒక్క కోణం కాదండి, అన్నిటి కొరకు సమస్తము. అందుకంటాడుగా సమాప్తమాయను అంటాడు శిలువలో. ఏమంటున్నాడండి? సమాప్తము ఆయను అంటే అర్థం ఏంటి? అన్నిటికీ ముగింపు ఇచ్చేసాను. మానవుడికి ఏం కావాలో వాటికి ఆశీర్వాదాల కొరకు సిలువనెక్కా, ఏ విమోచన కావాలో వాటి కొరకు సిలువనెక్కా. సమాప్తము అంటే అర్థం ఏంటండి? ముగింపు. ఏవేవి ఆశీర్వాదాలు కావాలో వాటన్నిటికీ ఆ యొక్క దోషాలు పాపాలు ఏవేవండి ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డుగా వాటికి ముగింపునిచ్చేశాడు. అసలు యేసు ప్రభువు కలువరి శిలువలో అన్నిటినీ సమాప్తం చేశాడు. ఒక్క దానికోసం కాదు ఆయన సిలువకి ఎక్కింది, ఒక్క పాపం కోసమే కాదు, అన్నిటినీ సమాప్తం చేయడం కొరకు కలువరి శిలువకి ఎక్కాడు ఆయన. ఆయన కలువరి శిలువలో సమాప్తమాయను అన్న ఒక మాట ఉంది చూసారా? అది అన్నిటినీ సమాప్తం చేసింది, అంటే అన్నిటిని ముగించిందని అర్థం. ఆ ముగింపులో మానవుడు మహిమగల సంఘముగా లేడు. ఆ ముగింపులో మానవుడి యొక్క పాపాలను తీసివేయడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేని మానవుడు, ఒకప్పుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మానవుడు, తన పాపను బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మానవుడు కొరకు కలువరి శిలువలోకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మానవుడి జీవితానికి ఇక సమాప్తమయ్యి క్రొత్త జీవితాన్ని వచ్చును గాకని సమాప్తమని చేసేసాడు. తద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మనం, ఏ ఆశీర్వాదాన్ని అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న అది కలువరి శిలువ ఆయన సమాప్తం చేయడం ద్వారా తిరిగి మరలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకి ఇవ్వబడింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందిన వారి మహిమగల సంఘముగా సిద్ధపరచబడ్డారు. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దారని. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇది ఎలాంటి ఆశీర్వాదం అంటే 7వదిగా వారసులుగా చేసే ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం అండి ఇది? వారసులుగా చేసే ఆశీర్వాదం. దేనికి వారసులుగా చేస్తున్నాడు? దేనికి వారసులుగా చేసే ఆశీర్వాదం చెప్పండి? జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. దేని కొరకు? వారసులుగా చేయడానికి. దేనికి వారసులం? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం.
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి దేనికి వారసుడిగా చేయటానికి ఆశీర్వదిస్తున్నాడు? ఈ ఆశీర్వాదం దేనికి? వారసులుగా అవటానికి. ఏ వారసులుగా అవటానికి ఈ ఆశీర్వాదం అంటే పరలోకపు పట్టణమునకు వారసులుగా అవటానికి ఈ ఆశీర్వాదం. దేని కొరకు ఈ ఆశీర్వాదం? పరలోకపు పట్టణానికి వారసులుగా. పరలోకం ఉంది కదా, దానికి నువ్వు వారసుడివే. అలా వారసుడిగా ఉండవు. ఒకప్పుడే పరలోక పట్టణానికి వారసత్వం దేవుడు నీకు ఇచ్చాడు. అదొక ఆశీర్వాదం. ఆది కాండం 1:28 వచ్చినట్టు అంటే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. కానీ దాన్ని ఏం చేసాము? 3వ అధ్యాయంకి వచ్చేసరికి ముచ్చటగా పోగొట్టుకున్నాం. ఏం చేసాము? ముచ్చటగా 3 అంటారు కదా, ముచ్చటగా పోగొట్టుకున్నాం. ఈ పోగొట్టుకున్న ఆశీర్వాదం వల్ల ఎక్కడి నుండి వచ్చింది? పోగొట్టుకున్న ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారిలో. ఎవరిలో వచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఏమొచ్చింది చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరలోకపు పట్టణమునకు వారసులుగా అయ్యే ఆశీర్వాదాన్ని తిరిగి మరలా పొందుకున్నాం. ఎక్కడికండి? పరలోక పట్టణానికి. ఒకప్పుడు ఉంది ఆశీర్వాదం, 3వ అధ్యాయంలో పోగొట్టుకున్నాం. ముచ్చటగా 3 అబద్ధాలు ఆడి ఉంటాం, పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న ఆశీర్వాదం ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువారిలో పరలోకానికి వారసత్వాన్ని పోగొట్టుకున్న మనకి యేసు ప్రభువారిలో మరలా తిరిగి దేవుడు ఇచ్చాడు. అలాంటి ఆశీర్వాదం అంటే పరలోకానికి వారసులుగా అయ్యే ఆశీర్వాదాన్ని ఇవ్వటం కొరకు ఆయన మానవులమైన మనందరి కొరకు కలువరిశిలలో మన కొరకే ప్రాణం పెట్టిన వాడుకుంటాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? పరలోకానికి వారసులుగా అయిపోయాం. అదే ఒక ఆశీర్వాదం. ఈరోజు నీవు నేను ఎవరు? పరలోకానికి వారసులు అయ్యాం. అదే గొప్ప ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదం. పరలోకానికి వారసులుగా అవుతున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం! లోకంలో ఎంతో మందికి లేని ధన్యత, ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని ఆశీర్వాదం, ఎందరికో లేని శ్రేష్టకరమైన ఉన్నతమైన ఔన్నత్యం కలిగినటువంటి ఆశీర్వాదం. పరలోకానికి వారసులు. దేనికండి? నరసాపూర్కి కాదు, నరసాపూర్ వరకే వారసులు కాదు. దేనికి వారసులు? పరలోకానికి వారసులు. చూడండి ఎంత విచిత్రము. యేసు ప్రభువారు కలువరిశిల్లో చనిపోయింది, ఆయన మరణించింది పరలోకానికి వారసులుగా అయ్యే ఆశీర్వాదం మనకి ఇవ్వటం కొరకు. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది పరలోకములో వారసత్వం కలిగి ఉన్నాం. పరలోకపు పౌరసత్వం అని రాయబడుతూ వచ్చింది. ఆ పరలోకపు పౌరసత్వం, ఆ పరలోకపు వారసత్వం, ఆ పరలోకపు ధన్యత, ఓ రకంగా చెప్పాలంటే పరలోకంలో నీకున్న ఇంటిని నువ్వు కలిగి ఉండే ఆశీర్వాదాన్ని ఇవ్వటం కొరకు ఆయన కలువరిశిల్లో చనిపోయాడు. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా పరలోకానికి వారసుడు అయిపోయావు. పరలోకానికి వారసుడివే అంటే దేవునికి కూడా వారసుడివే కదా. దేవునికి వారసుడివే అంటే దేవుని దాని అంతట్లో కూడా నీకు వారసత్వం ఉంది. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కుమార్తెవి. పరలోకములో నీకు ఒక వారసత్వాన్ని ఇస్తున్నాడు. ఇదే 7వదిగా ఏంటి? వారసులుగా చేసే ఆశీర్వాదం. వారసులుగా చేసే ఆశీర్వాదం. దేనికి వారసులు అవుతున్నావు? పరలోకానికి వారసులుగా అయ్యే ఆశీర్వాదం. కానీ ఈరోజు మన వాళ్ళందరూ కూడా దేనికి వారసులు అవుతున్నారు చెప్పండి? దేనికి? 1 పాపానికి, 2 అబద్ధానికి, 3 మోసానికి, 4 దొంగతనానికి, 5 వ్యభిచరించడానికి, 6 మోహపు చూపుకి, 7 శరీరాశులకి, 8 లోకానికి, 9 లోకాశులు నేత్రాశులు వచ్చినాయి, ఇంకా 10 సరే నేత్రాశులు 10 చెప్పుకుంటా పోతే తెల్లారిపోయింది. మానవులు వారసులుగా దేనికి అవ్వాలండి?
పరలోక సంబంధమైన పట్టణం, పరలోకపు పట్టణానికి వారసులు కావాలి. కానీ ఈ రోజుల్లో మానవులు దేనికి వారసులు అవుతున్నారు? మెయిన్ ఫస్టే పాపానికి వారసులు అయిపోతున్నారు. మనం దేనికి వారసులమే? పాపానికి వారసులం. పాపానికి వారసులం కాబట్టి మన పాపాన్ని తీసేయడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. మనం పరలోకానికి వారసులు ఉంటే ఆయన ఎందుకు రావాల్సి వచ్చేది? చాలామంది అంటారు యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన అసలు కలువరిశిలో ఎందుకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, అది దాన్ని ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు. అసలు ఆయన వచ్చిందే దేనికి తెలుసా? మనం పిచ్చోళం. అసలు మనం అదే అర్థం చేసుకుంటే మనం మంచోళం అవుతాం. మనం పిచ్చోళం దేనికి? ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది దేనికి? పరలోకానికి వారసులుగా మనం చేయడానికి. మనల్ని పరలోకానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మనం తెలుసుకోం. యేసుప్రభు కులానికి మతానికి, అమ్మో యేసుప్రభు వారు మా మతాన్ని మార్చేస్తున్నాడు, మా కులాన్ని మార్చేస్తున్నారు అంటారు. పిచ్చివాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన మాట. ప్రతి మనిషి పిచ్చివాళ్ళు అంటే ఎవరు? మనమే. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆయన పరలోకపు పట్టణానికి వారసులుగా చేయటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆ పరలోక సంబంధమైన వారసులుగా చేసే ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన కలువరిశిలో చనిపోయాడు. చివరిగా గుర్తుంచుకోండి, ఆయన మానవుడికి ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు? మానవుడికి దేవుడిచ్చే ఆశీర్వాదం. మానవుడు దేవుని ఆశీర్వాదం పొందాలని దేవుడు మానవుని సృజించాడు. మానవుని సృజించడంలో దేవుని ఉద్దేశం, దేవునికి ఉన్న ఉద్దేశం మొదటిది, మానవుడు దేవుని తనలాగా ఉండాలని. అంటే దేవుడు ఎలా సృజించాడు? తనలాగా, అంటే తన యేసు ప్రభువులాగా మనం ఉండాలని సృజించాడు. రెండు, మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని దేవుడు సృజించాడు. ఎలాంటి ఆశీర్వాదం? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? ఒకటి, ఇసుక రేణువులే మన సంతానాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు. ఇసుక రేణువులే అయ్యే ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం, భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని పొందే ఆశీర్వాదం. నాలుగో ఆశీర్వాదం, శ్రేష్టకరమైనది, అంటే శ్రేష్టకరమైన అపరంజ, అంటే మేలుమి బంగారంతో పొదిగించబడిన కిరీటాన్ని పొందుకునే ఆశీర్వాదం. ఐదోదిగా సింహాసనం స్థిరపరచబడే ఆశీర్వాదం. ఆరోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏడోది వారసులుగా, అంటే పరలోకానికి వారసులుగా ఈ ఆశీర్వాదం. ఇట్లాంటి ఆశీర్వాదాలు ఇవ్వటం కొరకు దేవుడు మానవుని సృజిస్తే మానవుడు దేనికి వారసుడు అయ్యాడండి? ఆదికాండం 3వ అధ్యాయంలో చూడగా పాపానికి వారసుడైపోయాడు. మరలా ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలి, అసలు ఈ ఆశీర్వాదాలు కలిగి ఉండాలి మానవుడు. కానీ పాపానికి వారసుడైపోయాడు. పాపానికి వారసుడైపోయిన మానవుడిలో ఉన్న పాపపు జీవితాన్ని తీసివేయడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారికి వచ్చి, ఆకాశం మహాకాశం పట్టజాలంటే గొప్ప దేవుడు నరావతారికి ఈ లోకానికి వచ్చి, దూతల చేత ఆరాధించబడి గణపరచబడుతున్నటువంటి దేవుడు ఈ లోకానికి నరావతారికి ఈ లోకానికి వచ్చి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే మనకు మొదటి ఇచ్చాడో ఆశీర్వాదాన్ని తిరిగి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపం ద్వారా ఏ ఆశీర్వాదాన్ని అయితే మొదటి ఇచ్చాడో తిరిగి మరలా ఆశీర్వాదాన్ని కోల్పోయిన మనకి తిరిగి మరలా ఇస్తున్నాడు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న వాడే మహిమ గల సంఘంగా సిద్ధపడుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28 వచ్చిన దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలన్నీ కూడా ఇవే. ఒక ఆశీర్వాదం అన్న దాంట్లోనే ఇవన్నీ మర్మంతో ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు మొదటే దేవుడు ఇచ్చాడు. కానీ మానవుడు 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం పోగొట్టుకున్న మానవుడికి తిరిగి మరలా కలువరిశిల ద్వారా ఇవన్నీ మరలా ఇస్తున్నాడు. ఇవి పొందుకున్న వాడే మహిమ గల సంఘం. అవ్వ మొదట మహిమ కలిగినదిగా సిద్ధపరచబడింది. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలోనేగా ఆ మహిమ గల జీవితాన్ని పోగొట్టుకుంది. మొదట మహిమ కలిగిన వారిగా సిద్ధపరచబడ్డారు. మహిమ కలిగిన ఆశీర్వాదాలు మొదటే ఇచ్చాడు దేవుడు. కానీ పాపం ద్వారా పోగొట్టుకుని ఈ ఆశీర్వాదాలన్నీ యేసు ప్రభువు తన కలువరిశిల ద్వారా తిరిగి మరలా మనకి ఇవ్వటం కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన దేహం దున్నపట్టడం ద్వారా ఈ మొదటి అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో ఇచ్చిన ఆశీర్వాదాలు తిరిగి ఆయన కలువరిశిల ద్వారా మనకి ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న వారే మళ్ళీ ఏమవుతున్నారు? ఆదికాండం 3వ అధ్యాయంలోకి వస్తున్నారా? మొదటి అధ్యాయం 28వ వచనంలోకి వస్తున్నారా? ఈ ఆశీర్వాదాలు పొందుకున్నవారు మొదటి అధ్యాయం 28వ వచనంలోకి వస్తున్నారు. మొదటి అధ్యాయం 28వ వచనంలోకి వచ్చారంటే 3వ అధ్యాయంలో లేరు. మొదటి అధ్యాయం 28వ వచనంలోకి వచ్చారంటే అర్థం ఏంటి? మహిమ కలిగిన వారిగా సిద్ధపరచబడ్డారని అర్థం. ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వచ్చామా? 28వ వచనంలోకి. 3వ అధ్యాయంలోకి వచ్చామా? మొదటి అధ్యాయంలోకి వచ్చామంటే మహిమ కలిగిన వారిగా సిద్ధపరచబడ్డామని అర్థం. అట్ట మహిమ కలిగిన సంఘముగా మనం సిద్ధపరచడం కొరకు
మొదటి అధ్యాయం 28 వచ్చినలో ఉండ ఆ మహిమ కలిగిన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటం కొరకై ఆయన కలువరిశిల్లో మన కొరకై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా దేవుడు మానవుడికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు యేసు ప్రభు వారి ద్వారా మొదట దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయాం కాబట్టి మరలా యేసు ప్రభు ద్వారా దేవుడు మరలా మానవుడికి ఈ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలను క్రీస్తు ద్వారా మనకు వస్తున్నాయి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇట్టి ఆశీర్వాదాలు పొందుకుంటున్న మన జీవితాలు శ్రేష్టకరమైన వారుగా ఈ ఆశీర్వాదాలు పొందుకున్న వారి మహిమ గల సంఘం మొదటి అధ్యాయం 28 వచ్చిన 3వ అధ్యాయంలో నుండి మార్పు చెంది మొదటి అధ్యాయం 28 వచ్చిన అనుభవంలోకి వచ్చిన వారు ఉంటారు. వాళ్లే మహిమ గల సంఘం. ఇట్టి సంఘముగా చేయటం కొరకై దేవుడు మహిమ గల సంఘముగా మొదటే మహిమ కలిగిన వారు కానీ 3వ అధ్యాయాన్ని కోల్పోయి ఆ మహిమ కలిగిన స్థితిని తిరిగి యేసు ప్రభువు కలువరి శిలువ ద్వారా మరలా మహిమ కలిగిన వారిగా సిద్ధపరచడం కొరకు మన కొరకు కలువరి శిలువలో చనిపోయాడు. ఇటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటం కొరకు ఈ ఆశీర్వాదాలు పొందిన వారే మహిమగల సంఘం. అట్టి మహిమగల సంఘముగా ప్రభు మనం సిద్ధపరచాలంటే అట్టి మహిమగల సిద్ధపరచాడు. అయితే ఈ మహిమగల సంఘం గుండా మనం వీటిల్లో ఏ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం, పాపాన్ని బట్టి సరి చేసుకున్నాం. పోగొట్టుకుని ఈ ఆశీర్వాదాలు మరలా ఆత్మ సంబంధమైనదా, సింహాసనం స్థిరపరచబడేదా, వారసులుగా అయ్యేదా, శ్రేష్టకరమైన కిరీటాన్ని పొందుకునే ఆశీర్వాదమా, ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదమా, ఇంకా భూమిని స్వతంత్రించుకునేదా, ఇస్రాయేల్ వల్లే అయ్యే ఆశీర్వాదమా, ఏ ఆశీర్వాదం మనం పాపాన్ని బట్టి మనం పోగొట్టుకున్నాం. తిరిగి రాత్రి మరలా అట్టి ఆశీర్వాదం పోగొట్టుకున్న ఆశీర్వాదం పొందుకుని మహిమగల సంఘముగా మనం ఉండటం కొరకై ప్రభు ఎడ మనల్ని సమకూర్చాడు. అట్టి మహిమగల సంఘముగా మనం ఉన్నట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన చేసుకుందాం. ఎలీషాను ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన నేను ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తాను. ఇదటి చివరి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా బైబిల్ స్టడీలో మీ తోడు నడిపించినారు, వందనాలు. నీ దాసుని బలమైన పాత్రగా వాడుకొని మాతో మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహిమగల సంఘం గురించి ప్రభా దేవా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడిన విధానం కొరకై స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎస్ఏ ఆశీర్వాదాలు ప్రభా మేము విస్తరింపజేయాలని ఇసుక రేణువుల వలె విస్తరింపజేసే ఆశీర్వాదం యేసయ్య సంతానం ప్రభా. అలాగే దేవా ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం, అలాగే దేవా భూమిని స్వాతంత్రించుకునే ఆశీర్వాదం, సింహాసనం స్థిరపరిచే ఆశీర్వాదం, అలాగే ప్రభా శ్రేష్టకరమైన ఆశీర్వాదం, అలాగే దేవా ఇంకా ప్రభా యేసయ్య అనేక విధాలుగా మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి, మేము అలాగా ఆశీర్వాదాలు పొందుకునే వారుగా కృప చూపి సాయం చేయండి. ఆనాడు ప్రభా అవ్వ ప్రభా ఆదాము ప్రభా పాపం చేసి ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు. మీరు కలవరి చెరువులో కాచిన రక్తం ద్వారా ప్రభా, సిలువు కార్యం ద్వారా ప్రభా మళ్ళా మాకు అనుగ్రహించారు. అందుల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సాయంకాల సమయంలో దేవా మా జీవితాల ఆశీర్వాదాలు పొందుకునే వారుగా, ఫలించేవారుగా, ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకునే వారుగా సిద్ధపరచండి, సాయం చేయండి. యేసయ్య వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. రాని బిడ్డలు కూడా ప్రభా మరొక తనంలో రావడానికి కృప చూపి సాయం చేయండి. మందిర విషయంలో కూడా కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. పనులు త్వరగా ముగించుకుంటూ కృప చూపండి ప్రభా. పనుల్లో కూడా మీ తోడు నడిపించండి. దానికి కావాల్సిన ప్రతి అవసరంలో అక్కల్లో తీర్చండి. ఆర్థికపరమైన అవసరాలు కూడా తీర్చండి, కొరతలు తీర్చండి, సాయం చేయండి. నీ దాసుడికి ప్రభా ప్రయాసపడుతున్న బిడలకు ప్రభా జ్ఞానం దయచేయండి, మెలకువ దయచేయండి. యేసయ్య ఆటంకపరిచే వ్యక్తులు ప్రభా, ఆటంకపరిచే ప్రభా సాతాను బంధకాలను బంధించండి, దూరపరచండి, లయపరచండి. మందిరకు కావాల్సిన ప్రతి అవసరంలో అక్కల్లో తీర్చి మహిమ పొందుకోండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచమని వేడుకుంటున్నాం, సాయం చేయండి ప్రభా. సాతాను తీసుకొచ్చి గలిబిల్లి తీసివేయండి, తొలగించండి. నీ నామం ప్రభా దాని చుట్టూ నీ కంచి ప్రాకారాలు, అగ్ని కంచి ప్రాకారాలు ఉంచండి, ఆత్మ కంచి, రక్షణ కంచి ఉంచండి. ప్రతి అవసరాలు అక్కలు తీర్చండి. అలాగే ప్రభా బలహీనంగా ఉన్న విడల జ్ఞాపకం చేసుకోండి, సుఖనమ్మకాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి దేవా. నీకు వందనాలు కూడిచ్చిన ప్రతి కుటుంబాన్ని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు అక్కల్లో తీర్చండి, కొరతలు తీర్చండి ప్రభా. అనారోగ్యంలో బలహీనతలు ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మూర్తి స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సంఘ పెద్దల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. దేవదాసాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, హస్తాన్ని ముట్టండి, మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి, సాయం చేయండి. మహిమదాసాన్ని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రెండో పాపకి మంచి
ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి. తన మామగారికి కూడా ఆరోగ్యం దయచేయండి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తన నాన్నగారికి తమ్ముడు కూడా రక్షణ మార్మసి దయచేయండి. బాప్టిస్టుల కోసం సిద్ధపరిచిన బిడ్డల జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా దేవా, వాళ్ళని ప్రభా యేసయ్య మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ప్రభా మీరు స్థిరపరచండి దేవా. సాయం చేయండి దేవా. వాళ్ళు సిద్ధపడి దయచేయండి ప్రభా. ఇంకా అనేక ఆత్మలు సిద్ధపరచండి, సాయం చేయండి. యవన బిడ్డలు యవన కాలంలో ప్రభా స్థిరపరచండి. అనేక నూతన ఆత్మలు నడిపించి సాయం చేయమని ఇంకా సండే స్కూల్ పరిస్థితి కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ గ్రామ ప్రజలందరినీ రక్షణ దయచేయండి. చుట్టుపక్కల వార కొడుకులు కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. అనేక ప్రజలు రావడానికి కృప చూపి సాయం చేయండి. ఆయా ప్రాంతాల బ్రాంచీల పట్ల నీ చిత్తము నీ ఉద్దేశం నెరవేర్చి మహిమ పొందమని సమస్తము నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పుట్టిల్కొని మనల్ని కాపాడుటకును తన మహిమెదురు మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు చేరువచ్చిన వారికి నీ సార్వత్రిక సంఘానికి నీ దేవుని యొక్క కృప ద్వారా మహిమగల సంఘంగా మనం సిద్ధపడి దేవుని యొక్క మహిమలో మనం ఉండినట్లు ప్రభు ఆ మహిమార్థమైనటువంటి పరలోక రాజ్యం మనం ఉండటం కొరకై ప్రభు ఇక్కడే మనల్ని సిద్ధపరిచి మహిమగల సంఘంగా సిద్ధపరిచినట్లు ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. ప్రైజ్ ది లార్డ్.